తెలంగాణలో తాజాగా జనాభా సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. కుటుంబ సంక్షేమ శాఖ తెలియజేసిన వివరాలు పరిశీలిస్తే లక్షల్లో జనాభా పెరిగినట్లు అర్థమవుతుంది. ప్రస్తుతం ఎంత మేర జనాభా పెరిగారు, కొత్త లెక్కలు ఎంత, ఇతర వివరాలు ఇప్పుడే తెలుసుకుందాం. దీక్ష మీడియా ప్రత్యేక కథనంలో మీకోసం ఈ డీటెయిల్స్. నేను మీ శాంతి. వెల్కమ్ టు దీక్ష మీడియా. తెలంగాణలో ప్రస్తుత జనాభా ఎంత అంటే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం 4,10,00,000 మంది. ఈ విషయాన్ని కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. అయితే వాస్తవానికి జనాభా లెక్కలను కేంద్రమే చేస్తుంది. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి లెక్కించే జనాభా లెక్కలు ఈసారి 2021లో చేయాల్సి ఉంది. కానీ కరోనా నేపథ్యంలో వీటిని తదుపరి సంవత్సరానికి వాయిదా వేశారు. కానీ 2022లో సగభాగం కరోనా ఇంకా కొనసాగడంతో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. దీంతో అప్పట్లోనూ జనాభా లెక్కల ప్రక్రియ వాయిదా పడింది. ఇక ఈ ఏడాది కూడా లేనట్టే. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత చేపట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే గత చివరిసారి చేసిన జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3,50,03,674. దీనిని 2011లో చేశారు. అప్పట్లో చదరపు కిలోమీటర్కి 312 నుంచి 320 మంది జనాభా ఉన్నారు. అయితే ఈ 10 ఏళ్లలో మరో 50 లక్షల మంది పైచిలుకు జనాభా పెరిగినట్లు తెలుస్తోంది. తాజాగా సర్కారు లెక్కల ప్రకారం 4,10,00,000గా ఉన్నప్పుడు గత 10 ఏళ్లలో 50 లక్షల మంది ప్రజలు పెరిగారనే లెక్క స్పష్టంగా తెలుస్తోంది. ఇక నీతి ఆయోగ్ అంచనా మేరకు తెలంగాణ సంతానోత్పత్తి రేటు 1.6% ఉందని సమాచారం. అంటే ఒక రకంగా జనాభా పెరుగుతున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా ఉంది. వాస్తవానికి భారతదేశ సంతానోత్పత్తి రేటు 2021 లెక్కల ప్రకారం 0.8గా ఉండటం గమనార్హం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.